హలో అండి. హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మ్యాంగో కుల్ఫీ అండి. ఈ మ్యాంగో కుల్ఫీని కుల్ఫీ మౌల్స్ లేకపోయినా కూడా మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. అండ్ ఈ మామిడి పళ్ళు అన్నిటి మనకు సమ్మర్లో మాత్రమే దొరుకుతాయి కాబట్టి వాటితో ఇలా డిఫరెంట్ రెసిపీస్ అన్ని ట్రై చేయొచ్చు. పిల్లలు ఎవరైనా మ్యాంగోస్ తినకుంటే ఇలా ఐస్ క్రీమ్ చేసి ఇచ్చారనుకోండి బాగా ఇష్టంగా తింటారు. మరి ఈ మ్యాంగో కుల్ఫీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ని కడిగి ఉంచుకోవాలి. ప్యాన్ని ఈ విధంగా కడిగి ఉంచుకున్నామనుకోండి పాలన్నిటివి అడుగంటకుండా ఉంటాయన్నమాట. ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని పాలు పొంగు వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత సిమ్లో ఉంచుకొని పాలు దగ్గరగా వచ్చేంత వరకు మనం మరిగించుకోవాలి. ఈ విధంగా దగ్గరకు వచ్చిన తర్వాత ఇందులో 3 స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒక హాఫ్ లీటర్కి 3 స్పూన్స్ షుగర్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మనము మ్యాంగో యూజ్ చేస్తాం, దాంట్లో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ కొంచెం తక్కువగా షుగర్ యాడ్ చేశాను. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకాస్త పాలు దగ్గరగా వచ్చిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పులను, ఒక యాలుక్కాయను మిక్సీలో కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని ఇందులో వేసుకుంటున్నాను. ఈ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత పాలు ఇంకాస్త దగ్గరగా వచ్చిన వరకు మరిగించుకోవాలి. చూడండి ఈ విధంగా థిక్నెస్గా రావాలి పాలు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలు రూమ్ టెంపరేచర్కు వచ్చేంత వరకు చల్లార్చుకోవాలి. ఈ పాలు చల్లారేలోపు మనం ఒక మామిడి పండును తీసుకోవాలి. అంటే బాగా పండిన మామిడి పండు తీసుకొని అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. కుల్ఫీ అనేది ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను. తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఎటువంటి వాటర్ని యాడ్ చేయకుండా ఈ విధంగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మామిడి పండుని. ఇప్పుడు పాలు చల్లారిన తర్వాత మాత్రమే మనము ఈ మ్యాంగో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. వేడి మీద అస్సలు యాడ్ చేసుకోవద్దు. పాలు అనేవి పూర్తిగా చల్లారిన తర్వాతనే ఈ మ్యాంగో ప్యూరీ అనేది వేసుకోవాలి. ఈ ప్యూరీ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి కొద్దిగా ఎల్లో కలర్లోకి చేంజ్ అయింది కదా. మీరు కావాలంటే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫుడ్ కలర్ అనేది ఏమి యూజ్ చేయలేదు. ఇలాంటి చిన్న చిన్న గ్లాసులు ఉంటాయి కదా, టీ తాగే గ్లాసులు, వాటితోనే నేను ఈ మ్యాంగో కుల్ఫీని చేస్తున్నాను. మీ దగ్గర మౌల్స్ ఉంటే కనుక అందులోనే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ స్టీల్ గ్లాస్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, వాటిని యూజ్ చేసుకుంటున్నాను. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇలా పైన అల్యూమినియం ఫాయిల్ కవర్ ఉంటుంది కదా, దాంతో కవర్ చేస్తున్నా. మీరు దగ్గర ఇది లేదనుకుంటే కనుక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, దాన్నైనా ఈ విధంగా పైన పెట్టేసి చుట్టూ హెయిర్ బ్యాండ్ అదే రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవచ్చు. తర్వాత నేను ఇంకా నా దగ్గర గ్లాసులు లేవనేసి టీ కప్స్ ఉంటాయి కదా దాంట్లో పెడుతున్నాను. ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఒకసారి చూద్దామనేసి ఇలా కాఫీ కప్పులో కూడా ఐస్ క్రీమ్ అనేది వస్తుందో లేదని టెస్ట్ చేద్దామని పెట్టాను. ఇలా అన్నీ అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసిన తర్వాత ఇలా నైఫ్తో చిన్నగా కట్ చేస్తున్నాను. ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకోవడానికి అనేసి ఇలా చిన్నగా జాగ్రత్తగా పెట్టండి. ఐస్ క్రీమ్ స్టిక్స్ హోల్స్ పెద్దగా పెట్టకూడదు. అల్యూమినియం ఫాయిల్ పేపర్కి చిన్నగా పెట్టాలి హోల్స్ అనేటివి. ఒకవేళ మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ లేకపోతే కనుక ఇలాంటి స్పూన్స్ ఉంటాయి కదా, ఈ స్పూన్స్ అయినా పెట్టుకోవచ్చు. ఒకవేళ అవి కూడా లేదనుకుంటే స్టీల్ స్పూన్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అన్నీ పెట్టేసిన తర్వాత ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ పెట్టాను అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి ఐస్ అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను నేనైతే. చూడండి చుట్టూ అంతా ఐస్ అయింది కదా. ఇప్పుడు వీటికున్న అల్యూమినియం ఫాయిల్ పేపర్ మొత్తం తీసేసుకొని ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకోవాలి. మామూలు ట్యాప్ వాటర్ తీసుకున్నాను. ఇలా ఒక 3 to 4 సెకండ్స్ వరకు వాటర్లో ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా డిప్ చేసేసి ఈ విధంగా అన్నామనుకోండి, చూడండి ఐస్ క్రీమ్ అనేది ఈజీగా వచ్చింది. షేప్ కూడా చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది కదా మనకు. ఇలా మీ దగ్గర మౌల్స్ ఉంటే కనుక ఇంకా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు టీ కప్లో పెట్టాము కదండి, అది చూద్దాము అది కూడా ఎలా వస్తుందో. చూడండి దీన్ని కూడా ఒక 3 to 4 సెకండ్స్ ఇలా వాటర్లో డిప్ చేసి ఈ విధంగా అంటున్నాను. చూస్తున్నాను చూడండి చాలా ఈజీగా వచ్చేసిందండి. అసలు షేప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి టీ కప్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర స్టీల్ గ్లాసెస్ ఎక్కువగా లేకుంటే. చాలా బాగా వచ్చింది కదా. సో ఇదే విధంగా మిగతా అన్నిటిని కూడా తీసేసుకోవాలి. తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని నేను సన్నగా గ్రేట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పులతో గార్నిష్ చేసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా తయారైపోయాయి కదా ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్స్. సో ఈ సమ్మర్లో ఇలా డిఫరెంట్ వెరైటీ ఐస్ క్రీమ్స్ ట్రై చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.